తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరాహోరుగా జరుగుతుంది. సో దాదాపుగా ప్రచారం కూడా చివరి దశకు చేరుకోవడం వల్ల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారంలో అయితే దూసుకుపోతున్నారు. సో ఈ సందర్భంగానే నేడింజర మున్సిపాలిటీలో 2వ వార్డుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన యావర లక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. వాళ్ళు డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నారు. అడిగి తెలుసుకుందాం వీళ్ళకి ప్రజల నుంచి ఎలాంటి మద్దతు వస్తుంది, మహిళల నుంచి ఎలాంటి సపోర్ట్ వస్తుందండి. చెప్పండి మేడం, మీకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? మరి ముఖ్యంగా మీరు ఒక మహిళగా ఇక్కడ 2వ వార్డులో పోటీ చేశారు కదా, మీకు ముఖ్యంగా మహిళల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి. అందరూ పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. అందరూ ఒక అక్కలా, చెల్లిలా, ఒక వదినలా, ఒక కూతురులా నన్ను చూసుకుంటున్నారు. నాకైతే చాలా సంతోషంగా ఉందండి. నాకు చాలా నమ్మకం కూడా ఉంది. ఈ వార్డులో మేము ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో గెలుస్తామని నమ్మకం ఉంది. సో ప్రధానంగా చూసుకున్నట్టయితే మేడం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అండ్ మీ యొక్క నేడింజర్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దల నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ లభిస్తుంది? కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నుంచి చాలా సపోర్ట్ అయితే ఉందండి. ఇక్కడ చిన్న వెంకటరెడ్డి గారు అయినా, సందీప్ రెడ్డి గారు మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. చాలా సపోర్ట్ గా నిలబడ్డారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడినప్పుడు మాకు చాలా సంతోషంగా ఉందండి. ఆయన చెప్పిన అంశాలపై మేము ఖచ్చితంగా ఇక్కడ ప్రజల వద్దకు తీసుకొచ్చి మేము అవి కూడా ప్రచారం చేస్తున్నామండి. ప్రచారంలో భాగంగా ఆయన ఏమేమి చేస్తున్నారో అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా చెప్పి మేము ప్రజల వద్దకు వెళ్తున్నాం. మీరు ప్రధానంగా రేపు మీరు 2వ వార్డులో మీరు కౌన్సిలర్ గా గెలిచిన తర్వాత మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేయాలనుకుంటారు? ఎలాంటి సమస్యల మీద ఫోకస్ పెట్టాలనుకుంటున్నారు? ముందుగా నూతన గృహాలు అడిగారండి. ఎవరింటి పైన దాదాపు ఒక్కొక్క వార్డులో చాలా వరకు కొరతే ఉంది. అవి మేము లిస్ట్ అవుట్ చేసినాము, ఎన్ని కావాలని. మేము సార్ దగ్గరికి కూడా తీసుకెళ్ళాము. సార్ కూడా ఎన్ని కావాలంటే అన్ని ఇల్లులు ఇస్తామని చెప్పిర్రు. అవి మరి పరిశుభ్రత, కొంచెము మోరీలు కానివ్వండి, వీధి లైట్లు, డ్రైనేజీలు, ఇంకా అన్ని ఆడవాళ్ళకు కూడా ఏదన్నా ఒక ఉపాధి హామీ కల్పించాలని కోరుకుంటున్నామండి. నిన్న కూడా రీసెంట్ గా మమ్మల్ని ఒక మహిళ అడిగారు, అక్క మన వార్డులో ఏదన్నా ఉపాధి హామీ కల్పించండి, మేము చదువుకొని నిరుద్యోగులుగా ఉన్నాము, ఒక 20-30 మంది ఉన్నాం అక్క అని చెప్పారు. ఖచ్చితంగా మేము అది సార్ దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకు కూడా ఏదన్నా సాయం చేస్తామండి. ఏదైనా కదా ఖచ్చితంగా 100% సాయం చేస్తామండి. ఉపాధి హామీ కల్పిస్తాం. సీసీ కెమెరాలు కూడా మేము పెట్టాలనుకుంటున్నామండి. మా వంతు మేము 100% చేస్తాం 2వ వార్డుకి. సో ప్రధానంగా ఇంత ముందు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ డెవలప్మెంట్ చేసిందని చెప్పుకుంటూ వాళ్ళు బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ మాదుందన్న ఉద్దేశంతో పోతున్నారు. మీరు ప్రధానంగా ఎలాంటి భరోసాతో, ఎలాంటి పథకాలతో ప్రజలకు? మేము ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన 2 సంవత్సరాలలోనే జనాలకు అర్థమైందండి. సన్న బియ్యం కానివ్వండి, ఫ్రీ బస్సు, 200 యూనిట్ల కరెంటు, వీటి వల్ల ప్రతి నెల మేము బియ్యం కొనుక్కోవాలని, లేకుంటే ఫస్ట్ వచ్చేసరికి మేము కరెంటు బిల్లు కట్టాలి, లేదా ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే ఇంత ఛార్జ్ అవుతుంది. ఇలాంటివన్నీ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా సమకూరినాయండి. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏమి జరగలేదండి. జరుగుతాయని చెప్పారు కానీ ఏం జరగలేదు. ఆ 2 సంవత్సరాలు కాకుండా ఈ 3 సంవత్సరాల్లో ఇంకా కూడా మహిళలకు 2500 వేతనం ఇస్తా అన్నారు. అవి కూడా సార్ మొన్న చర్చించారు. ఇల్లులు కానివ్వండి, ఏ అయినా కూడా ఉగాది తర్వాత అన్ని శాంక్షన్ అయితే 100% భరోసా ఇచ్చారు ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్. మీరు ఫైనల్ గా మీ యొక్క 2వ వార్డు ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? అందరికీ నమస్కారం అండి. 2వ వార్డు ప్రజలందరికీ నేను చెప్పాల్సింది ఒక్కటే, అందరూ కూడా 11వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో ఓటేసి కాంగ్రెస్ అభ్యర్థి అయిన యారవ లక్ష్మీ శ్రీనివాస్ గారిని గెలిపించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలండి. నేను మీ కుటుంబంలో ఒక్కదానిలా, ఈ వార్డు కాకుండా మనమంతా కుటుంబంలో ఉంటామని హామీ ఇస్తున్నాను. మీకు ఏ సమస్య వచ్చినా 24/7 మేము మీ ముందు ఉంటామండి. ఎలాంటి అవకాశాలైనా మన బజార్కే తీసుకొచ్చి మన వార్డులోనే సద్వినియోగం చేసుకోవాలండి. అందుకని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే మేము ఈ అవకాశాన్ని మీకు ఇస్తామండి. ఓకే మేడం, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ అండి. ఖచ్చితంగా గెలుస్తాం. మళ్ళీ కూడా మాకు రావాలి. నేను చూసుకున్నారు